తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం నల్గొండ జిల్లాలో తహసీల్దారుల అవినీతి అక్రమాల గురించి నల్గొండ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ఎంపల్ల పురుషోత్తం రెడ్డి గారు కొన్ని వాస్తవాలు తెలియజేశారు ప్రజా సంకల్పం మీడియాకి. మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా సార్, తెలంగాణ రైజింగ్ అది మీ వరకే ఉంది. కానీ ఈ అవినీతి అధికారులు మీకు ఎన్నో వీడియోలు చెప్పాము, ఈ అవినీతి అధికారులు మిమ్మల్ని మొత్తం బద్నాం చేస్తున్నారు. ప్రజలలో మీకు చెడ్డ పేరు ఎందుకు వస్తుంది, వారి వల్ల మీరేమో మంచి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. కానీ ఈ అధికారులు మాత్రం గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా లంచాలకు అలవాటు పడిన చాలామంది ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ల కొరకు వచ్చిన మధ్యతరగతి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న భూ సమస్యలను పెద్దవిగా చేసి సెటిల్మెంట్లు చేసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేయకుండా నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ రిజిస్ట్రేషన్లు ఆపుతున్నారు. కొందరు ఎంఆర్ఓలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన బాధితులపై దాడులు చేపించడమే కాక వారిపై అక్రమంగా పోలీసు కేసులు పెట్టిస్తున్నారు. మాది ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అధికారుల అక్రమాలు మరింత పెరిగినాయి. ప్రజాప్రతినిధులు పనితీరు కూడా అక్రమాలకు అడ్డగా ఉంటున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి లంచాలకు అలవాటు పడిన ఎంఆర్ఓలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ప్రజల తరఫు బాధితులు కోరుతున్నారు. ఎంపల్ల పురుషోత్తం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడు. చూడండి ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్న తహసీల్దారు చేస్తున్న అవినీతి అక్రమాల మీద మీరు ఆదేశాలు ఇవ్వండి. లేకుంటే మాత్రం మీకు మొత్తం చెప్తున్నాం కదా, మీకు నిన్ననే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మీకు 100 మందిలో టాప్ 100లో మీకు 20th ప్లేస్ ఇచ్చారు. ఇలానే చేస్తే 100 దాటిపోతారు మళ్ళీ మీరు. ఎంపల్ల పురుషోత్తం రెడ్డి గారు, మీకు చాలా ధన్యవాదములు. మంచి సమాచారం ఇచ్చారు. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంఘం నుంచి.